హాయ్ హలో నమస్తే నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో వేటాడే నీడ పార్ట్ 8 వినబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, వినిద్దామా? శ్రేయకు ఇంజెక్షన్ చేయబోతున్న వ్యక్తి తనను తాను డాక్టర్ గోవర్ధన్ గా పరిచయం చేసుకుంటాడు. ఇంతలో శ్రేయ మంచంపై ఉంచిన వికాస్ ఫోన్ మోగుతుంది. ఫోన్ అందుకోబోతున్న శ్రేయను విసురుగా పక్కకు నెట్టి ఆ వ్యక్తి ఫోన్ తీసుకుంటాడు. అటువైపు నుంచి ఒక స్త్రీ కంఠం వినబడడంతో నేను డాక్టర్ గోవర్ధన్ అని చెబుతూ వికృతంగా నవ్వుతాడు ఆ ఆగంతకుడు. అతను బలంగా తోయడంతో కింద పడ్డ శ్రేయ పైకి లేచి రూమ్ కు ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ లోకి దూరి తలుపు వేసుకుంటుంది. క్రింద పడడం, వెంటనే లేచి వేగంగా పరిగెత్తడం వల్ల ఆమెకు దారగా బ్లీడింగ్ అవుతోంది. ఆమె వెనుకే పరిగెత్తిన ఆ ఆగంతకుడు శ్రేయ తలుపు వేసుకోవడంతో కోపంతో ఊగిపోతాడు. తలుపు మీద దబదబా బాదుతూ మర్యాదగా డోర్ తీస్తే ఈ మత్తు ఇంజెక్షన్ ఇచ్చేసి వెళ్ళిపోతాను, లేదంటే తలుపులు పగలగొట్టుకుని లోపలికి వచ్చి నీ అంతు చూస్తాను అంటూ గట్టిగా అరిచాడు. ఇంతలో హాస్పిటల్లో ఉన్న డేంజర్ అలారం మోగింది. ఉలిక్కి పడ్డాడు ఆ వ్యక్తి. అంతే, తనను అనుమానించారన్నమాట. లాభం లేదు, వెంటనే తప్పించుకోవాలి. వీలు చూసుకొని మరొక అటెంప్ట్ చేయవచ్చు అనుకొని వేగంగా ఆ గదిలోంచి బయటకు వచ్చాడు. ఆ హాస్పిటల్లో డాక్టర్లు వెళ్లడం కోసం ప్రత్యేకంగా లిఫ్ట్ ఉంది. క్షణాల్లో అక్కడికి చేరుకున్నాడు అతడు. అప్పుడే లిఫ్ట్ డోర్ తెరుచుకొని డాక్టర్ ఆండాల్ బయటకు వచ్చింది. అతను ఆమెతో, మేడం, రూమ్ నంబర్ 305 లో మీ పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంది, వెంటనే వెళ్ళండి అని చెప్పి తను లిఫ్ట్ లోకి వెళ్లి డోర్ వేసుకుంటాడు. డాక్టర్ దుస్తుల్లో ఉన్న ఆ వ్యక్తిని ఆ హాస్పిటల్లో ఎప్పుడూ చూసినట్లు గుర్తు లేకపోవడంతో, పైగా డేంజర్ అలారం మోగడంతో వెనక్కి తిరిగి మీ పేరు చెప్పండి డాక్టర్ అని అడిగింది డాక్టర్ ఆండాల్. నా పేరు డాక్టర్ గోవర్ధన్, కొత్తగా హెల్త్ హాస్పిటల్ నుంచి వచ్చాను అన్నాడు ఆ వ్యక్తి. ఆలోచించేందుకు టైం లేకపోవడంతో రూమ్ నంబర్ 305 వైపు పరుగు తీసింది డాక్టర్ ఆండాల్. లిఫ్ట్ లోకి వెళ్లిన ఆ వ్యక్తి క్షణం ఆలోచించాడు. కిందికి వెళితే తనను కార్నర్ చేయడం ఖాయం అనుకొని 5th ఫ్లోర్ లోకి వెళ్ళాడు. అక్కడి నుంచి క్షణాల్లో టెర్రస్ పైకి వెళ్ళాడు. ఆదుర్దాగా రూమ్ నంబర్ 305 లోకి ప్రవేశించింది డాక్టర్ ఆండాల్. బాత్రూమ్ లో నుండి హెల్ప్ ప్లీజ్ అంటూ అరుస్తూ ఉంది. వెంటనే డోర్ వద్దకు చేరుకొని, అమ్మా శ్రేయ, నేను డాక్టర్ ఆండాల్డింగ్, తలుపు తెరువు, నీకేం భయం లేదు అంది. లోపల ఉన్న శ్రేయ, మేడం, నేను కింద పడిపోయి ఉన్నాను, బ్లీడింగ్ అవుతోంది, పైకి లేచి డోర్ తీయలేను అంది. ఇంతలో వికాస్ ఆ గదిలోకి వచ్చాడు. బెడ్ మీద శ్రేయ లేకపోవడంతో డాక్టర్ ఆండాల్ వాష్రూమ్ డోర్ దగ్గర నిలబడి ఉండడం గమనించాడు. శ్రేయ వాష్రూంలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుందని గ్రహించి కాస్త కుదుటపడ్డాడు. డాక్టర్ ఆండాల్ అతనికి విషయం చెప్పింది. వికాస్ డోర్ దగ్గరకు వెళ్లి, శ్రేయ, నేను వచ్చేశాను, నీకేం భయం లేదు, గట్టిగా కొడితే ఈ తలుపు గడియ ఊడుతుంది, డోర్ తెరుచుకుంటే నీకు తగలని విధంగా కాస్త దూరంగా జరుగు అన్నాడు. అతి ప్రయత్నం మీద డోర్కు దూరంగా జరిగి ఆ విషయాన్ని అతనితో చెప్పింది శ్రేయ. వికాస్ ఆ బాత్రూమ్ తలుపును తన భుజంతో గట్టిగా మోదాడు. గడియ ఊడి డోర్ తెరుచుకుంది. లోపలికి పడబోయి తమాయించుకొని చూశాడు వికాస్. అక్కడ నేల మీద పడి ఉన్న శ్రేయను చూడగానే అతని కళ్ళల్లో దుఃఖం కట్టలు తెంచుకుంది. ఇంతలో అక్కడికి వచ్చిన నర్సులతో, అర్జెంటుగా స్ట్రెచ్చర్ తీసుకురండి, ఈమెను ఐసీయూలోకి తీసుకుని వెళ్ళాలి అని చెప్పింది ఆండాల్. వెంటనే నర్సులు, వార్డ్ బాయ్స్ కలిసి శ్రేయను ఐసీయూలోకి తరలించారు. ఐసీయూ బయట ఉన్న కుర్చీలో కూర్చుని ఉన్నాడు వికాస్. లోపల శ్రేయను చెక్ చేసిన డాక్టర్ ఆండాల్ 10 నిమిషాల్లోనే బయటకు వచ్చింది. 2 చేతుల మధ్య తల పెట్టుకుని దిగాలుగా కూర్చుని ఉన్న వికాస్ దగ్గరకు వెళ్లి
భుజం మీద చేయి వేసి మిస్టర్ వికాస్ అని పిలిచింది. తలెత్తి చూసిన వికాస్ ఎదురుగా డాక్టర్ ఆండాల్ ఉండడంతో పైకి లేచి నిలబడి, ఏమైంది డాక్టర్, శ్రీయ ఎలా ఉంది అని అడిగాడు. సుమంత్ కోసం శాంతి హోమం జరిపించాడు శంకర శాస్త్రి. తరువాత తనే స్వయంగా ఆంజనేయ స్వామి పూజలు చేసి తాయెత్తు సిద్ధం చేశాడు. చలపతిరావుకు ఫోన్ చేసి, రేపు ఉదయాన్నే మీ ఇంట్లో మృత్యుంజయ హోమం ఏర్పాటు చేస్తాను. నేనే స్వయంగా దగ్గరుండి ఆ హోమం జరిపిస్తాను. సిద్ధంగా ఉండండి. తోట దగ్గరికి మనుషుల్ని పంపించారు కదా, ఏమైనా విషయం తెలిసిందా అని అడిగాడు. చలపతిరావు మాట్లాడుతూ, అక్కడికి మనుషుల్ని పంపించాను. వాళ్ళు ఆ పార్టీలో సుమంత్తో కలిసి ఉన్న మరికొందరిని విచారించారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి పార్టీ ముగిశాక అందరూ ఎవరి ఇళ్లకు వాళ్ళు బయలుదేరారు. సుమంత్ కాసేపు అక్కడే ఉంటాను అంటే అతని స్నేహితుడు విశాల్ కూడా తోడుగా అతనితోనే ఉన్నాడట. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలియడం లేదు అన్నాడు. వాళ్ళు వెళ్ళిన ఆ తోట యజమాని పేరు గోవర్ధన్ అట. ఆయన మాజీ సర్పంచ్ అని, ఆయన చనిపోయి చాలా కాలమైందని, ఆయనే దెయ్యమై ఆ తోటలో తిరుగుతూ ఉంటాడు అని చెబుతూ ఉంటారు అన్నాడు శంకర శాస్త్రి. అవును, వాళ్ళు ఆ తోట అమ్మేసి చాలా కాలం అయింది. ఆయన మనవడి పేరు కూడా గోవర్ధనట. అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. శవమైతే ఇంకా దొరకలేదు చెప్పాడు చలపతిరావు. అన్నట్టు సుమంత్ పుట్టినరోజు రేపే కదూ అని అడిగాడు శంకర శాస్త్రి. కాదు బావగారు అన్న చలపతిరావు కొంతసేపు ఆగి, అవును బావగారు, తిథుల ప్రకారం అయితే రేపే అని చెప్పాడు. పుట్టినరోజు నాడు మృత్యుంజయ హోమం చేయడం ఎంతో మంచిది. చూసారా, మన సంకల్పానికి భగవంతుడి కటాక్షం ఉందని అనిపిస్తోంది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు శంకర శాస్త్రి. తర్వాత కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళాడు. అతనికి ఒక వికృతమైన ఆకారం కనిపించింది. ఆ ఆకారం క్రూరంగా నవ్వుతూ సుమంత్ని చంపడానికి వెడుతోంది. ఆగక్కడా అంటూ గర్జించాడు శంకర శాస్త్రి. ఏమైందండి అతన్ని కుదుపుతూ అడిగింది పార్వతమ్మ. ఏం లేదులే, కాస్త చిత్తభ్రమ కలిగింది అన్నాడు శంకర శాస్త్రి. మధ్యాహ్నం పూట పడుకోకపోతే మీకు ఇలాగే అవుతుంది, వెళ్ళి పడుకోండి సరదాగా అనింది పార్వతమ్మ వెంటనే నాలిక్కర్చుకొని. భర్తకు ఎక్కడ కోపం వచ్చిందోనని ఒకసారి ఆయన ముఖంలోకి చూసింది. చిన్నగా నవ్వుకొని గదిలోకి వెళ్ళి పడుకున్నాడు శంకర శాస్త్రి. అతడు గదిలోకి వెళ్ళి పడుకున్న కాసేపటికి కాషాయ వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి గుమ్మం ముందు నిల్చొని, అమ్మా, శంకర శాస్త్రి గారు ఉన్నారా అని అడిగాడు. అప్పుడే పడుకున్న శంకర శాస్త్రిని నిద్ర లేపడం ఇష్టం లేని పార్వతమ్మ గుమ్మం వద్దకు వెళ్ళి, ఆయన ఇప్పుడే పడుకున్నారు, విషయం చెప్పండి, మరీ అవసరమైతే లేపుతాను అంది. అందుకు ఆ వ్యక్తి, అయ్యో వద్దమ్మా, ఆయనను విశ్రాంతి తీసుకొనివ్వండి. తమిళనాడులోని శైవ క్షేత్రానికి వెళ్ళి వస్తున్నాను. ఆయన కోసం సుగంధ విభూది తీసుకుని వచ్చాను. ఏది, ఒకసారి చేయి చాపమ్మా అన్నాడు. అప్రయత్నంగా చేయి చాపింది పార్వతమ్మ. ఆమె చేతిలో చిటికెడు విభూది ఉంచి, ఒకసారి ఈ విభూది వాసన చూడు తల్లి అన్నాడు ఆ వ్యక్తి. ఆ విభూతిని వాసన చూసింది పార్వతమ్మ. నిజమే, చాలా చక్కటి వాసన వస్తోంది. అదే విషయం అతనితో చెప్పింది. అతను ఒక చిన్న పొట్లం ఆమె చేతికి ఇచ్చి, ఈ విభూది శాస్త్రి గారికి వాసన చూపించి నుదుటి మీద రాయండి, చిత్తభ్రమలు తొలగిపోయి దీర్ఘ నిద్రలోకి వెళ్తారు అన్నాడు. ఆయనకు భక్తితో నమస్కరించింది పార్వతమ్మ. వైదవ్య అనే పదాన్ని అస్పష్టంగా పలికి, ప్రాప్తిరస్తు అని పెద్దగా చెప్పి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. అదేమీ గమనించలేదు పార్వతమ్మ. భ్రమ కలిగింది అని తన భర్త చెప్పడం, విభూది వల్ల చిత్తభ్రమలు తొలగిపోతాయని ఈ సాధువు చెప్పడం గురించి ఆలోచిస్తోంది ఆమె. సాక్షాత్తు ఆ పరమశివుడే ఈ సాధువు రూపంలో వచ్చి ఈ విభూది ఇచ్చాడేమో అనుకుంటూ ఆ విభూదిని తీసుకొని భర్త గదిలోకి వెళ్ళబోయింది. అంతలో ఆ వ్యక్తి తిరిగి గుమ్మం వద్దకు రావడంతో ఆశ్చర్యంగా చూసింది.
ఏమీ లేదమ్మా, విభూది ఎవరు ఇచ్చారని శాస్త్రి గారు మిమ్మల్ని అడగవచ్చు, అందుకే మళ్ళీ వచ్చాను. గోవర్ధన స్వామి ఇచ్చారని చెప్పండి, ఈ ముక్క చెప్పడానికే మళ్ళీ తిరిగి వచ్చాను అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. మరి చూద్దాం ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో. ఫ్రెండ్స్, ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కథల్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.